వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మినిమం 3 months ఉండేలాగా మనకు కనిపిస్తుంది ఎగ్జామినేషన్ జరగడానికి. సో ఈ టయాన్ని మరి మంచిగా సద్వినియోగం చేసుకుంటే మనం ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో టెస్ట్ సిరీస్ యొక్క పాత్ర ఏంటి, నేను టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ మాడ్యూల్లో నేను మాట్లాడతాను. చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా ఈ ఇన్ఫర్మేషన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో మీకు ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ సంబంధించి ఒక 4 ప్రశ్నలు ఏంటంటే, టెస్ట్ సిరీస్ మనం ఎప్పుడు రాయాలి, టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి, టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి, టెస్ట్ సిరీస్ ఎలా నేర్చుకోవాలి, అంటే టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి. ఈ 4 ప్రశ్నలు అనేవి మనం నేర్చుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఈ 4 ప్రశ్నలని మీరు దృష్టిలో ఉంచుకుంటే టెస్ట్ సిరీస్ నుంచి వచ్చినటువంటి ఏదైతే నేర్చుకోవాల్సిన అనుభవం ఉందో అది పూర్తిగా మీరు నేర్చుకోగలుగుతారు. టెస్ట్ సిరీస్ అసలు ఎప్పుడు రాయాలి, మొట్టమొదటి ప్రశ్న. టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలంటే అండి, సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని చదివిన తర్వాత మాత్రమే టెస్ట్ సిరీస్కి వెళ్ళాలి. టెస్ట్ సిరీస్ మీ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది కాబట్టి మేము నా పేరులోనే ఉంది టెస్ట్ చేయడానికి రాసుకుంటున్నాం మనం, అంతేగాని ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయని రాసుకోవట్లా. మీరు చదివిన దాన్ని ఎగ్జామ్ ఓరియంటేషన్ని మ్యాచ్ అయిందా లేదా చూసుకోవటం కోసం టెస్ట్ రాస్తున్నారు. సో టెస్ట్ ఎప్పుడు రాయాలంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత. ఎకానమీ సిలబస్ మొత్తం అయిపోయింది, ఎకానమీ టెస్ట్ రాసుకోండి. పాలిటీ టెస్ట్ సిలబస్ మొత్తం అయిపోయింది, పాలిటీ టెస్ట్ రాసుకోండి. ఓకేనండి. తర్వాత ఏపీ హిస్టరీ మొత్తం అయిపోయింది సిలబస్, అప్పుడు ఏపీ హిస్టరీ ఎంసీక్యూ రాసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం అయిపోయింది, అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ రాసుకోండి. అంటే టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలంటే సిలబస్ కంప్లీట్ కాకోకుండా టెస్ట్ సిరీస్ అనేది రాయకూడదు. టెస్ట్ సిరీస్ ఓన్లీ సిలబస్ అయిన తర్వాత దాని పేరులోనే ఉంది, అది టెస్ట్ చేసుకోవడానికే కానీ అది కాన్సెప్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి. టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలంటే అండి, మనలో ఉన్న ఎబిలిటీని టెస్ట్ చేసుకోవడం కోసం రాయాలి. నేను ఎంతవరకు చదివాను, ఎంత క్రిస్టల్ క్లియారిటీగా, ఎంత కాన్సెప్ట్ క్లారిటీ నాలో ఉంది, నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నాను, ఎంత శాతం ప్రశ్నల్ని అంటే ఎంత పర్సంటేజ్ క్వశ్చన్స్ని నేను అటెంప్ట్ చేయగలుగుతున్నాను. కనీసం మనం 80% కనుక టెస్ట్ సిరీస్లో చేస్తే దాంట్లో కన్నా ఒక 10-20% తక్కువే చేస్తాం యాక్చువల్ ఎగ్జామ్లో. సో ఎందుకు రాయాలి అంటే మన ఎబిలిటీని మనం టెస్ట్ చేసుకోవడం కోసం, కాన్సెప్ట్ ఎంత క్లారిటీగా ఉంది అని చేసుకోవడం కోసం, కన్ఫ్యూజన్ లేకుండా రాస్తున్నావా లేదా అని చేసుకోవడం కోసం, అందుకు టెస్ట్ సిరీస్ రాసేది. అసలు టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి అంటే యాక్చువల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉందో నేను అలానే ఊహించుకొని రాయాలి. ప్రతి టెస్ట్ని కూడా అంతే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఓఎంఆర్ షీట్ని అలానే మనం యాక్చువల్గా యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు నెగిటివ్ మార్కింగ్ని అలానే మనం ఆలోచించి నెగిటివ్ మార్కింగ్ని దృష్టిలో ఉంచుకొని మనం టెస్ట్ సిరీస్ కూడా ప్రశ్నలు పెట్టాలి. టెస్ట్ సిరీస్లో ఏముందో ఇది టెస్ట్ సిరీసే కదా, యాక్చువల్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కుల గురించి చూస్తాను, ఇక్కడ నేను టెస్ట్ చేసుకుంటాను, అసలు ఎంతవరకు చేస్తున్నాను అని పిచ్చికి పెట్టొద్దు. జస్ట్ మీరు రియల్ ఎగ్జామ్ ఎలా ఉందో అలానే ఫీల్ అయ్యి కనుక టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ ప్రతి ఒక్కటి కనుక రాయగలిగితే ప్రాక్టీస్ అవుతారు మీరు రియల్ ఎగ్జామ్కి. అది ఇంపార్టెంట్. తర్వాత అసలు టెస్ట్ సిరీస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. టెస్ట్ రాశాను, నేను ఎప్పుడు రాశాను, ఒకసారి చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ రాశాను అనుకోండి. ఈ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత నాకు యాక్చువల్ ఎగ్జామ్లో అప్పీర్ అయ్యే క్వశ్చన్స్కి లేదా అడిగేటువంటి ప్రశ్నలకి నేను చదివిన దానికి మిస్ మ్యాచ్ అయిందనుకోండి. అంటే మిస్ మ్యాచ్ చాలా రకాలుగా అవ్వచ్చు. ఒకటి, కాన్సెప్ట్ అనేవి కొత్తగా వచ్చుండొచ్చు, మీరు ఎక్కడా చూడలేదు కానీ టెస్ట్ సిరీస్లో కొత్తగా కనిపిస్తున్నాయి. అప్పుడు మీరు ఎక్కువ వైడ్ రేంజ్లో చదవాలని అర్థం, ఎక్కువ ఇంకా చదవాల్సింది ఉంది అని అర్థం. లేదు, మీరు ఆల్రెడీ చదివిందే కొంచెం కనిపిస్తుంది కానీ దాన్ని ఆన్సర్ చేయలేకపోతున్నారు, అది మీరు డెప్త్గా చదవలేని అర్థం. ఈ 2 కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి, డెప్త్ అండ్ వైడ్ రేంజ్. సో అంటే ఎక్కువ సిలబస్ పూర్తిగా కవర్ చేయటం అండ్ దాన్ని డెప్త్గా చదవడం. ఈ 2 పాయింట్స్ మనకి టెస్ట్ సిరీస్లో మనకు అర్థమవుతుంది మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం. ఇంకొక పాయింట్ కూడా అర్థమవుతుంది, కరెంట్ డేటాని చదివామా లేదా. ఎస్విఆర్ అకాడమీలో కన్ఫామ్గా మేము కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఇండ్యూస్ చేసి స్టాండర్డ్ ఎంసీక్యూస్ని తయారు చేస్తాం. సో అందుకని ఏం నేర్చుకోవాలి అంటే మనం ముఖ్యంగా వీటన్నిటిని గుర్తుపెట్టుకొని మిస్ మ్యాచ్ అయిన తర్వాత ఈ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో, నేను చదవలేదు అంటే డెప్త్గా చదవలేదు, వైడ్ రేంజ్లో చదవలేదు అనుకోండి, రాసిన తర్వాత నాకు అర్థమవుతుంది. అలాంటప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. ముఖ్యంగా టెస్ట్ సిరీస్ రాసి పక్కన పడేయటం కాదు, ఆ టెస్ట్ సిరీస్లో ఏ క్వశ్చన్ నేను చేయలేకపోయాను అని చూసుకోవటం, ఆ కాన్సెప్ట్ని మళ్ళీ క్రిస్టల్ క్లియర్గా క్లారిటీగా చూసుకోవటం, దాన్ని
ఎక్స్ప్లెనేషన్ చేసుకోవటం మీకు మీరు, దాన్ని ఆన్సర్ రాబట్టడం, ఆ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవటం, ఎక్కడ మిస్టేక్ చేసినో నేను చూసుకోవటం, ఇవన్నీ చేసుకుంటే దాన్ని రివిజన్ అంటారు లేదా రివిజన్ అంటారు. అంటే సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి రివిజన్ ఇచ్చి టెస్ట్ సిరీస్ రాస్తే రివిజన్ అవుతుంది. ఒకసారి సిలబస్ కంప్లీట్ చేస్తే టెస్ట్ సిరీస్ రాసి దాంట్లో రానటువంటి కాన్సెప్ట్ని మళ్ళీ చూసుకుంటే అది రివిజన్ అవుతుంది. సో ఇలా ఒక స్టెప్ 2 స్టెప్ అటు ఇటుగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు మీకున్న సామర్థ్యాన్ని బట్టి. అంటే మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడు కూడా హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది, దాన్ని రాయాలి. చిన్నగా సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ రాస్తే మీకు ఏమీ రావు. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్ ఎగ్జామినేషన్ కానీ, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ చూస్తే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అంటే యూపీఎస్సీ తరహాలో క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఇప్పుడు మెయిన్స్ అనేది కొంచెం సంక్లిష్టంగానే ఉంటుంది కాబట్టి యూపీఎస్సీ ఎలా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుందో స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని మనం స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూనే చేస్తే ఒక ఎంసీక్యూ చేసామంటే దాదాపుగా అది 4-5 ఎంసీక్యూస్తో సమానమై ఉండాలి. సో సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఒక ఎంసీక్యూ, అదే స్టేట్మెంట్ వైజ్ అయితే 3-4. అందుకని ఎస్వీఆర్ అకాడమీ టెస్ట్ సిరీస్లో మేము ప్రతి ఒక్కటి కూడా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్సే అడుగుతాం, సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కడ అడగం దాదాపుగా. అంటే మేము ఒక్కొక్క పేపర్కి ఎకానమీ 10 టెస్టులు, ఏపీ హిస్టరీ 10 టెస్టులు, పాలిటీ 10 టెస్టులు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 10 టెస్టులు ఇస్తాం. మొత్తం మీద అన్నీ కలిపితే కాంబినేషన్ 40 టెస్టులు ఇస్తాం. ఒక్కో టెస్ట్లో 75 మార్కులకు ఉంటాయి, అంటే 75 ప్రశ్నలు ఉంటాయి. అంటే 75 ప్రశ్నలే కాదు, ఒక్కొక్క దాంట్లో ఆ 75 ఇంటూ 10 అంటే 750 క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్కి. 750 క్వశ్చన్లు కావాలి, 750 ఇంటూ 3, ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ 3 క్వశ్చన్తో సమానం అనమాట. మొత్తం మీద మీరు చూసుకుంటే మేము ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 750 ఇస్తే 4 సబ్జెక్టుల నుంచి సో దాదాపుగా 3000 క్వశ్చన్లు అయినా కానీ మొత్తం మీద దాదాపు మీరు 10,000 క్వశ్చన్లు అవుతాయి ఇవి అప్రాక్సిమేట్గా. అంటే 10,000 కాన్సెప్ట్స్ని మీరు ఈజీగా నేర్చుకుంటున్నట్టు టెస్ట్ సిరీస్ ద్వారా. ఓన్లీ ఎస్వీఆర్ అకాడమీ నేను అలా ప్రొవైడ్ చేస్తాను, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ని నేను అనౌన్స్ చేస్తాను ఎప్పుడు కండక్ట్ చేసేది అనేది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ తీసుకున్న వాళ్ళకి అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, గ్రూప్ 1 ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ టెస్ట్ సిరీస్ అనేది వస్తుంది. మిగతా వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. అది నేను అనౌన్స్ చేస్తాను ఎప్పుడు మేము బయటకు పెట్టేది. ఆల్రెడీ 5 టెస్టులు స్టేటస్ పూర్తి అయిపోయింది. సో నేను పక్కన ఇస్తాను చూడండి. సో ఈ 5 టెస్టులు మేము పూర్తిగా ఆల్రెడీ చేసేసాం, ఇంకొక 5 టెస్టులు చేయాల్సినవి ఉన్నాయి. సో అవి జరుగుతూ ఉన్న వరకు ఆ స్టేటస్ని కూడా మీకు తెలియజేశాను నేను ఆల్రెడీ. సో టెస్ట్ సిరీస్ అనేది త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను. మొత్తం మీద టెస్ట్ సిరీస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టెస్ట్ సిరీస్ నుంచి కూడా మనం ఎంత కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఫైనల్ వర్డ్. ఓకేనండి. సో ఇక్కడతో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మాడ్యూల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.